లింగాయత్ యాదవ్ గారు ఉన్నారు. ఒక్కసారి దరువు గురించి తెలంగాణ సంస్కృతిలో దరువు పాట యొక్క ప్రాధాన్యత ఏంటి, ఒకసారి మీ నుంచి ఒకసారి జ్ఞాపకాలు. తెలంగాణ విద్యార్థి ఉద్యమానికి, ముఖ్యంగా విద్యార్థి ఉద్యమానికి దరువు గుండెకాయ లెక్క. ఒక స్టేజ్లో తెలంగాణ ఊపిరి ఆగిపోయే టైంలో ఉద్యమము అటు ఇటు మలుపులు దుర్మార్గుల చేతులలో పడి పోతున్న టైంలో దాన్ని దారిలో పెట్టినటువంటి, దానికి మళ్ళా గుండెను గుద్ది సప్పుడు మళ్ళీ తీసుకొచ్చిన సంస్థ దరువు. అది నేను చాలా గర్వంగా చెప్తున్నాను. నేను దాంట్లో అది కేవలం మీరు కొంతమంది మాత్రమే ఇక్కడ చూస్తున్నారు కదా. ఈ సాహిత్యము, ఈ మాటలు, ఈ ఉపన్యాసాలతోటి యువతరం మొత్తం ఒక్కసారి ఇట్లా లేచింది. ఇట్లా ఒక ఆశ అమరులకు కూడా ఈ సాహిత్యం, ఈ పాటలు, మేము ఊర్లలో పోయి తిరుగుతుంటే జనం మొత్తం మీలాంటి వాళ్ళు ఉన్నారు కదా, తెలంగాణ వస్తుందిలే అనే ఒక ఆశ, ఒక ఆకాంక్ష లేపినటువంటి పాత్ర పోషించినటువంటి అది దరువు తెలంగాణ ఉద్యమంలో. అందుకే నేను ఏ రాజకీయ వ్యవస్థనో ఎవరో అంటే నేను మిగతా సంఘాలు కూడా రోల్ ప్లే చేసిన, నేను ఎవరిని కూడా తక్కువ చూపించు కాదు. కానీ వాళ్ళకు కొంతమందికి వాళ్ళ ఇండివిజువల్ ఎజెండాస్ కూడా ఉండే, వాళ్ళ పార్టీలు, వాళ్ళకి సంబంధించిన సంఘాలు, వాళ్ళు ఎప్పటి నుంచో ఉండే, వాళ్ళ అంతిమ లక్ష్యం వేరుండే. కానీ దరువు అంతిమ లక్ష్యం ఒకటే ఉండే, తెలంగాణ, సామాజిక తెలంగాణ, అంతే. అది తప్ప అందుకనే ఈ సమాజంలో తొవ్వి మట్టిల మాణిక్యాలను తీసి బయటికి చూపించింది కూడా దరువే. దరువు తోటి ఒక కొత్త పోరాట రూపము, ఒక కొత్త ఆలోచన విధానాన్ని దరువు తీసుకొచ్చింది. మేము చాలా చిన్న సమూహమే కావచ్చు, కానీ అందరం కలిసి ఒకటే ఆత్మ, ఒకటే శరీరము, ఒకటే గుండె లెక్క మేమందరం అట్లా ఉండే. అట్లా చేసేబట్టుకనే ఇది 2007లో అమరుల సభకు అమరుల కుటుంబాలను మేము తీసుకొచ్చి ఠాగూర్ ఆడిటోరియంలో తీసుకొచ్చిన క్రమంలో ఆ పాట రాసి రికార్డ్ చేసి ఆ రోజు ఆవిష్కరించినాం. కానీ 2009లో ఎప్పుడైతే ఆత్మహత్యలు మొదలైనాయో అప్పుడు ఈ పాట మొత్తం పల్లెకు, ఇంటింటికి, ప్రతి గడప తలిగింది, ప్రతి గొంతులో పాడిండ్రు. ప్రతి గొంతు కూడా వాళ్ళ లోపలికి వెళ్ళి, గుండె ఊపిరితిత్తులకి వెళ్ళి బయటకు వచ్చి నినాదాలు చేసుకున్నటువంటి పాట. నేను కేవలం వీరులార వందనం అది మా ఎల్లన్న రాసి అంజన్నతోని పాడిపించినాం. తర్వాత రాము, మేమంతా మా టీం అంతా కూడా, మా సీను కావచ్చు, అందరం కూడా దీనికి ఒక రూపం తర్వాత వచ్చిన దాంట్లో కూడా నాగరాజన్న కావచ్చు, మా యాదన్న కావచ్చు, రవి, నేను అసలు రవిని మర్చిపోతున్నా, రవి, మేమంతా వరంగల్ రవి, ఫేమస్ వరంగల్ రవి, ఇగో ఉన్నారు కదా ఇదంతా. అంటే వీళ్ళు దరువుల పేర్లు, డప్పుల పేర్లు పెట్టుకోండి, డప్పు భాస్కరు, డప్పు రమేష్, ఇట్లా ఇక అవే ఇంటి పేర్లు. ఎవరు ఇప్పుడు ఎల్లన్నకు చెప్తే ఎల్లన్న పేర్లు గుర్తుపట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు మా నాన్న పేరు ఎట్లయితే ముచ్చలేతన అయిందో సంగంరెడ్డి పోయి, అట్లే మా ఎల్లన్న పేరు బొడ్డెల్లన్న పోయేసి ఇప్పుడు దరువు ఎల్లన్న. ఇప్పుడు నేను చెప్తే ఇది ఎక్కడిది, ఈ బొడ్డని ఇంటి పేరు ఎక్కడిది అనే కాడికి వచ్చింది. అంటే ఉద్యమాన్ని కంప్లీట్గా, అంటే ఊపిరిగా భావించి తిరిగినటువంటి సంస్థ దరువు సంస్థ. దరువులో పనిచేసిన కూడా అంతా వాళ్ళు ఎక్కడ పోయి చేసిన డిఫరెంట్ కాలేజీలలో ఎక్కడున్నా, మేము పోతుంటే డప్పు పట్టుకొని మాదుంటే మేము హాస్టల్లో, నాకు ఇలా కనబడతలేవు, మేమందరం కలిసి క్యాంపస్లో ప్లేట్లే మాకు డప్పులు అయ్యేది, డప్పులు లేకుండే అప్పుడు. ఇంకా ప్లేట్లు పట్టుకొని పోయి కొట్టుకుంటూ పోతే మా అన్నీ ఏంది హాళ్ళు, ఏ హాళ్ళు ఇవన్నీ మెస్ హాళ్ళు, టీవీ రూమ్లలో మేము భావజాల వ్యాప్తి చేసేది. అప్పుడు 2 యూనివర్సిటీలు, ఎల్లన్న కావచ్చు, అంజన్న కావచ్చు, నేను కావచ్చు, వరంగల్ రవి కావచ్చు, రాము కావచ్చు, మేమందరము యూనివర్సిటీకి, కాలేజీలకు, హాస్టళ్ళకు కూడా ఇక మాకు లేస్తే బస్సులు పట్టుకొని పోయి ప్లేట్లను ఇవి కొట్టుకుంటూ పోయి ఆడ కూర్చొని పాటలు పాడి వాళ్ళని ఎడ్యుకేట్ చేసేది. ఇగో ఇదంతా చరిత్ర తొక్కి పెడితే ఆగేది కాదు. అది నువ్వు భూమిలోకి వెళ్ళి ఎన్నడో రోజు తన్నుకొని బయటికి రావాల్సిందే. ఎవడోడు నీళ్ళు పోస్తాడు ఉంటాడు. ఇలా తన్నుకొని బయటికి వస్తున్నది. వచ్చినాడు దొంగల చరిత్ర మొత్తం, అసలు చరిత్ర బయటకు వచ్చినాక దొంగల చరిత్ర మొత్తం పలసపడుతుంది. ఈ మీటింగ్ తర్వాత చాలా సంచలనాలు ఉంటాయి. ఈ మీటింగ్ తోటి బయట దరువు మీటింగ్లో చాలా విషయాలు తెలుస్తాయి జనానికి కూడా. ఇప్పుడు ఎవరు అసలు యాక్చువల్గా దీన్ని బయటికి తీసుకొచ్చి నడిపింది, ఒకరొకరి పాత్ర ఏంటిది అనేది, దుమ్దాం పాత్ర, అంతడుపుల నాగరాజు, అసలు వీళ్ళందరూ ఏమవుతున్నారు, దరువు ఎల్లన్నాక పరిస్థితి ఏంటిది, దరువు అంజన్న పరిస్థితి ఏంది, మరి రామ్ ఏంది, వరంగల్ రవి ఏంది. ఇవాళ నేను అంటే ఇప్పుడు మాట్లాడి చెప్పాలనో లేదో నాకు తెలియదు, కానీ చెప్తున్నా, అధికారంలో ఉండి తెలంగాణ భవిష్యత్తును చేతిలో పెట్టుకొని ఎట్లా నిర్మాణం చేయాలనే ఆలోచన రంగరించి మెదడులో పోసుకొని ఉన్నటువంటి వాళ్ళు చేతులు కట్టుకొని నిలబడుతుంటే సమాజము ఇన్సల్ట్ ఫీల్ అవుతున్నది. ఇది చెప్తాం, చాలా విషయాలు ఉన్నాయి, నేను భవిష్యత్తులో మాట్లాడతా. కానీ దరువు పాత్ర తెలంగాణ ఉద్యమంలో అవ్వల్ స్థానంలో, చాలా టాప్ స్థానంలో ఉన్నది. ఆ స్థానంలో ఏది ఉన్నది అనేది కూడా రేపు మేము చెప్తాం, ఆ మీటింగ్లలో చెప్తాము. దానికి సంబంధించిన జరిగే చర్చలో కూడా చాలా విషయాలు బయటకు వస్తాయి.